బాగా కాస్తుందండి. మొన్నైతే ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో బాగా పెయిన్ పట్టేసింది. ఇవిగోండి ఆకులన్నీ ఇలా అయిపోయినాయి. ఇక తప్పక దీనికి సంబంధించింది మందైతే స్ప్రే చేయవలసొచ్చింది. ఇప్పుడైతే బాగా కాస్తుందండి. ఇన్ని కాయలు మేము ఒక్కళ్ళమే తినేయలేం కదండీ! మాకు కావాల్సిన వాళ్ళందరికీ కూడా నేను మా ఇంట్లో ఏవున్నా కూరగాయలున్నా, కాయలున్నా ఏయైనా సరేనండి, మాకు కావాల్సిన వాళ్ళందరికీ కూడా నేను ఇస్తానండి. ఎందుకంటే మనం వాళ్ళకిస్తే వాళ్ళ దగ్గర ఉన్నవి మనకిస్తారు. షేరింగ్ చేసుకోవడం అనేది చాలా మంచి అలవాటండి. అందుకనే నేను ఏం చేస్తానంటే, నాతో బాగుండేవాళ్ళు అంటే అందరికీ మనం ఇవ్వలేం కదండీ. కొంతమంది ఉంటారు మన దృష్టిలోని వాళ్ళే మనకిస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో కాచినవి కానీ వాళ్ళకి ఎవరైనా ఇచ్చినవి కానీ మనకిస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా ఇస్తే బాగుంటుంది కదా అని అలవాటు చొప్పున ఏంటంటే నేను నా దగ్గర ఏమున్నా సరే నేను ఇస్తూ ఉంటానండి. బయటికి ఎక్కడికో వెళ్ళి కొనుక్కొని మనం మందులు వేసినవి అవి తినే కన్నా మన ఇంటి దగ్గర పండించుకునండి ఒకళ్ళ దొడ్లో ఉన్నవి ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకుంటూ ఇలా తింటే ఎంతో ఆరోగ్యకరమండి. మా చిక్కుడుపాది ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి లోపల కూడా ఎలా కాస్తున్నాయి. అయితే నేను 2-3 సార్లు కోసాను కానీ చూడలేదండి. ఇలా ముదిరినవి అయినా పర్వాలేదు. గింజలు వేసుకుంటే తొక్కలు తీసేసి సరిపోతుందండి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు. కామెంట్ చేయండి. చూసి మీరు అలా వెళ్ళిపోయేదానికన్నా ఒక్క కామెంట్ చేస్తే మీరు చూసారన్న ఆ తృప్తి నాకు ఉంటుందండి. ఇవి నాటు చిక్కుళ్ళు అండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మామూలు చిక్కుడికి నాటు చిక్కుడికి చాలా తేడా ఉంటుందండి టేస్ట్కి. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను పెసరడియాలు వేసి వండుతానండి. పెసరడియాలు వేసి వండుకోవచ్చు, టమాటా వేసి వండుకోవచ్చు, పాలకూర ఉంటుంది కదండి, పాలకూర చిక్కుడుకాయ కూర కూడా వండుకోవచ్చండి. బంగాళాదుంప వేసి వండుకోవచ్చండి. చిక్కుడుకాయ వంకాయ వండుకోవచ్చు. చిక్కుడుకాయ కాంబినేషన్ అనేది ఏ కూరలో అయినా వేసుకోవచ్చండి. అసలు ఆల్ ఇన్ వన్ అనమాట అండి ఇది. ఏ కూరలో అయినా సరే వేసుకోవచ్చు. దీని టేస్టే వేరండి. మీ ఇంటి దగ్గర ఏమేమి కూరగాయలు కాస్తున్నాయో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఏదైనా స్టార్ట్ చేశారంటే సపోర్ట్ చేయడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎవరైనా మనం స్టార్ట్ చేసింది ముందుకెళ్ళాలంటే సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నేను కోరుతున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను. చూడండి లోపలికి అసలు ఎలా ఉన్నదంటే నేనైతే ఇది డాబా మీద ఎలా ఎక్కిస్తాము అనేసి మాకైతే కర్రలు కూడా దొరకవండి. నేను ఏం చేశానంటే ఇదేదో నెట్ ఉంటే, ఇది చాలా సంవత్సరాల నుంచి ఇదేనండి, ఈ నెట్ ఉపయోగించి 2 కర్రలు వేసి దాని మీద వేస్తుంటే దానంతా బాగా పాగుతుందండి. చిక్కుడుపాదు ఒకటే కాదు, నేను బీరపాదు కూడా పెడతానండి. ఇలాగే బీరపాదు పొట్లపాదు కూడా పెడతాను. కానీ ఈసారి ఏంటోనండి బీరపాదు సరిగా కాయలేదు, పొట్లపాదు కూడా అసలు కాయలేదండి. మరి ఎందుకో తెలియదు. చిక్కుడుపాదు అయితే బాగా కాస్తుందండి. నేచర్ మనకి ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీ ఇంట్లో ఏ కూరగాయలు పండిస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి.